ఏమంటే ఇదే ఈ డెంగ్యూ మలేరియాలు ఇవి దోమల వల్ల వస్తాయి. ఈ టైఫాయిడ్ కామన్లు అవన్నీ మనము నీళ్లు కలుషితం కావచ్చు, ఆహారం కలుషితం కావచ్చు, వాటి వల్ల వస్తాయి. ఈ స్వైన్ ఫ్లూ, టీబీ అవన్నీ కూడా ఒకరి నుంచి ఒకరు దగ్గరప్పుడు తిన్నప్పుడు ఒక్కొక్కరికి వస్తాయి. ఇవన్నీ అంటు వ్యాధులు. కొన్ని జబ్బులు మనలోనే పుట్టి మనలోనే పోతాయి. అవి అసంక్రమిత వ్యాధులు. అవేమో చెప్పగలరా? మనలోనే పుట్టి మనలోనే పోయేది. పెద్దవాళ్ళు ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వెరీ గుడ్. ప్యూర్ షుగర్ వెరీ గుడ్. ఇంకా బీపీ షుగర్ ఇవి కాకుండా ఇంకా ఏమంటే క్యాన్సర్, థైరాయిడ్ ఇవన్నీ. ఈ జబ్బులు ఒకప్పుడు ఇండియాలో తక్కువ ఉండేవి, లేట్ ఏజ్ లో వచ్చేది, 50 years దాటినాక. ఇప్పుడు వచ్చి వీటి సంఖ్య పెరిగిపోయింది. ఈ అసంక్రమిత వ్యాధుల జబ్బులు పెరిగిపోయింది. వాటి అది వచ్చే ఏజ్ కూడా 30-35 వస్తూ ఉంది. కాబట్టి వీళ్ళు సో ఏమ్మా సరే. సో ఇప్పుడు ఇది అర్లీగా వస్తా ఉంది. ఇప్పుడు చెప్పిన ఈ బీపీ, షుగర్లు, క్యాన్సర్లు ఇవి రాకుండా చేయాలంటే ఆయుష్మాన్ భారత్ ఉద్దేశం ఏమన్నా అంటే మనం చిన్న ఏజ్ నుంచే ఎక్సర్సైజ్ చేయాలి. ఫస్ట్ ఎక్సర్సైజ్ డైలీ ఒక 1/2 hour చేస్తున్నారా మీరు? అది ఎక్సర్సైజ్ చేసినామంటే బాడీకి బాగా స్వెట్టింగ్ వస్తుంది. ఏదో వాకింగ్ చేయొచ్చు, స్కిప్పింగ్ చేయొచ్చును, రన్నింగ్ చేయొచ్చు, స్పోర్ట్స్ ఆడొచ్చు, గేమ్స్ ఆడొచ్చు. ఏమైనా చేస్తే బాడీలో స్వెట్టింగ్ బయట వస్తుంది. బాడీలో బ్లడ్ లో ఉండే ఇంప్యూరిటీస్ అంటారు, మలినాలన్నీ బయట వచ్చేస్తాయి. కాబట్టి రక్తపోటు, బీపీ వచ్చేందుకు అవకాశం ఉండదు. అదేవిధంగా యోగా అంటారు. యోగా అంటే శ్వాస మీద ధ్యాస. అది చేయడం వల్ల అది చేస్తే మనకు మెంటల్ టెన్షన్ అనేది ఉండదు. తర్వాత ఫుడ్ మనం ఎక్కువగా వెజిటబుల్స్, ఇప్పుడు ఫ్రూట్స్ ఉండేట్టుగా చూసుకోవాలి. ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్. సో ఇవన్నీ మనం చేసుకుంటే మనము ఈ బీపీ, షుగర్లో కంట్రోల్ పెట్టుకుంటాం. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు క్యాన్సర్ కు మందు గుళ్ళు. సో మనం తినే ఆహారంలో 4 కలర్స్ ఉండాలి. మా ప్లేట్ ముందర పెట్టుకున్నామంటే 4 కలర్లు ఉండాలి. ఒకటి ఎల్లో కలర్ లో ఏముంటాయి ఫుడ్స్ చెప్పండి? మ్యాంగో, బనానా, పంకిన్ అంటే గుమ్మడికాయ. ఇంకా ఇది కందిపప్పు ఏమంటారు? దాలు, అది కూడా ఎల్లోనే కదా. ఇంకా గుడ్డు లోపల ఒక సొన ఉంటుంది అది. సో అవన్నీ మనకు మంచి చేస్తాయి. అన్ని వాటి కార్బోహైడ్రేట్స్ కావచ్చు, మాంసం, ప్రోటీన్స్ కావచ్చు, వైటమిన్స్ కావచ్చు, అవన్నీ చేస్తాయి. నెక్స్ట్ కలర్ వచ్చి ఆకుపచ్చ. దీనిలో ఏముంటుంది? ఇంట్లో కాయగూరలు, ఆకుకూరలు, ఓకే, ఆకుకూరలు, కాయగూరలు అవి ఉండాలి. అది ఉంటే మనకు విటమిన్స్, మినరల్స్ చేస్తాయి. నెక్స్ట్ వైట్ కలర్ లో ఏముంటుంది?